మామా వెల్కమ్ టు కాలేజ్ మామా. నేను మెల్లగా చదివేయడానికి రాలేదు. మరి కాలేజ్ని ఉచ్చబోయించడానికి వచ్చాను. ఉచ్చ మే కాలేజ్ కో పిషప్ కర్వానే ఆయా. ఇలా రౌండప్ చేసి ఆన్సర్లు చెప్పకండి, కన్ఫ్యూషన్లో రాయకుండా వచ్చేస్తాను. నేను పాస్ అయ్యా అని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది. నాకు చాలా బాధగా ఉంది. అక్కడ నోటీస్ బోర్డు మీద అన్ని బ్యాక్ లిస్టులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మన కాలేజీలో ఏ స్టూడెంట్ బ్యాక్లాగ్ ఉండకూడదు. ఇలా ఏడవకూడదు. 10 రోజుల్లో మీ బ్యాక్లాగ్లన్నీ పోతాయి. మన కాలేజీలో ఏ స్టూడెంట్కి బ్యాక్లాగ్ ఉండదు. మీ బ్యాక్లాగ్లన్నీ క్లియర్ చేస్తాను ఈ సూర్య మాటిస్తున్నాడు. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడేం పీకుతావురా? నువ్వు ఇక్కడే చదువుతున్నావు కదా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకినోడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడో ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే కాలేజ్కి వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు అరియర్ ఉందా? ఉంది. నీ అరియర్ పోతే వచ్చి నాకు ఒక హగ్ ఇవ్వు. గుర్తుపెట్టుకో, నా పేరు సూరి. గుర్తుపెట్టుకో, నా పేరు సూరి. గుర్తుపెట్టుకో, నా పేరు సూరి. 10 दिन के बाद इधर ही मिलेंगे, पार्टी करेंगे, झंडा पातेंगे. రే 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 అసలు ఏమైందిరా నీకు? ఇక్కడ మెస్ ఫీజు కట్టడానికి చచ్చిపోతున్నాం. బ్యాక్లాగ్లు ఎన్ని ఉంటాయో తెలుసా? దానికి ఎంత ఫీజు అవుతుందో తెలుసా? ఇక పిచ్చిక్కి కానీ మాట్లాడుతున్నావురా అసలు? పోగొడతానో లేదో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నమ్మట్లేదు. సిగ్గుపడరా నీ అబ్బా. మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. కాలేజ్ జీవితం అనేది ఒక దరిద్రం. దేవుడు మనల్ని చెత్త కుప్పలో పడేశాడు. బి అలర్ట్, కవర్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక అరియర్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. ప్రేమించాలంటే కసిగా ప్రేమించండి, చదవాలంటే కసిగా చదవండి. లైఫ్లో అరియర్ అంటూ ఉంటే వీలైనంత త్వరగా క్లియర్ చేయి. మీ వల్ల కాలేజ్కి ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపు ఎవ్వరు లేరు ఇక్కడ. నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. స్టూడెంట్స్ మాట వినొద్దు, లెక్చరర్స్ మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 అరియర్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th అరియర్. కాడితే సబ్జెక్టులన్నీ ఎగిరిపోవాలి. దుబాయ్.